యువతకు లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లు, మాదక ద్రవ్య దుర్వినియోగంపై అవగాహన కల్పించడం జరుగుతుందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నరసింహనాయక్ తెలిపారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద సమగ్ర ఐఈసీ క్యాంపెయిన్ 2025 ర్యాలీని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కలెక్టరేట్ నుండి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్దకు సాగింది. ఈ సందర్భంగా డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ అధికారి డాక్టర్ ఐ ప్రభాకర్, వివిధ శాఖాధిపతులు, జిల్లా ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఫర్ హెచ్ఐవి అధికారి పి బాలాజీ, జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ ఏ బుజ్జిబాబు, క్లినిక్ సర్వీస్ ఆఫీసర్, ఐసిటిసి, డిఎస్ఆర్సి సిబ్బంది, సిఎన్పి ప్లస్ సంస్థ మేనేజర్లు, సిబ్బంది, ప్రివెన్షన్ యూనిట్ బ్రెడ్ ప్రాజెక్ట్ మేనేజర్ సిబ్బంది, సాస్ జగ్గంపేట ప్రాజెక్ట్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. సో హెచ్ఐవి రాకుండా ఉండటానికి మనము అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా యూత్ అలానే డ్రగ్స్ మెయిన్. ఈ రోజుల్లో ప్రతి కళాశాలలో మనకి డ్రగ్ విచ్చలవిడిగా వాడడం అనేది పెరిగిపోతా ఉంది. ఇదొక బ్యాడ్ ఇష్యూ. సొసైటీలో ఇది చాలా మనకి వేళ్ళు ఇప్పుడు అది కింద నుంచి తీయాలన్నా చాలా కష్టమైన పరిస్థితిగా ఉంది ఇప్పుడు. మరి ప్రతి కాలేజీలో పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడతా ఉన్నారు. డ్రగ్స్ అలవాటు పడినప్పుడు మత్తులు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. సో ఇలాంటి టైంలో మనకి మరి ఈ హెచ్ఐవి బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. సో డ్రగ్స్ అనేది మనము ఖచ్చితంగా చదువుకునే పీరియడ్లో పిల్లలు చాలా జాగ్రత్తగా ఈ డ్రగ్స్ కి దూరంగా ఉండాలి. ఆల్కహాల్తో సహా. స్మోకింగ్ కూడా అంతే డేంజర్. స్మోకింగ్ అనుకుంటున్నాం, స్మోకింగ్ కూడా అంతే.